సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చి సరిగ్గా 1 year అవుతుంది ఈ రోజుకి. ఎలా ఉందంటారు వాళ్ళ పాలన? అంటే గెలిచి 1 year అయింది, పాలనలోకి వచ్చి కాదు, గెలుపు సాధించి. అంటే గెలుపు సాధించడమే పరిపాలనలోకి రావటంగా భావిస్తే సంవత్సరం అని అనుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు ఆయన. అయితే ఈ గెలుపు వెనకే కుట్ర ఉంది అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అంటే రకరకాల ప్రజల్ని మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు గారు తన గెలుపుని డిజైన్ చేసుకుని గెలిచాడు. ఆయన గెలుపుని డిజైన్ చేసుకోవటం అంటే రకరకాల మెథడ్స్ అని అనుసరించాడు. ఆయన బ్రాండింగ్ పాలిటిక్స్ను విపరీతంగా వాడాడు, విస్పరింగ్ క్యాంపెయిన్లు చేశాడు. అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే గుసగుసల ప్రచారం అంటారు. ఆ గుసగుసల ప్రచారం అంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, అతను రోజు దుర్మార్గాలు మాత్రమే చేస్తాడు అని చెప్పి ప్రతి చెవిలోనూ నోరు పెట్టి చెప్పించటం. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ తాలూకా ప్రభావం జనం మీద బాగా పడింది. అలాగే తను షర్మిల గారు బయటకు రావటం, దాన్ని కూడా వినియోగించుకున్నాడు. వినియోగించుకుని లెఫ్ట్ పార్టీలని, కాంగ్రెస్ని, అలాగే ఇతర పార్టీలని, అంటే ఎలాగూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఆ మూడు ఒక కూటమి, ఒక కంపార్ట్మెంట్. రెండో కంపార్ట్మెంట్లో కాంగ్రెస్, లెఫ్ట్, వాళ్ళని ఒక కంపార్ట్మెంట్లో పెట్టి 2 కంపార్ట్మెంట్లని తనే లీడ్ చేస్తూ ఇంజన్ భాగంలో తనుండి ముందుకు నడిపిస్తూ వైఎస్ఆర్సీపీని ఒంటరిని చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేయటం అనేది ప్రోగ్రాం. అలా ఒంటరిని చేసి తనకి తెలిసినటువంటి అన్ని విద్యలు ప్రదర్శించి ప్రయోగించి ఫైనల్గా విజయం సాధించాడు ఆయన. అంటే జనాలు అంత పిచ్చోళ్ళు అంటున్నారా చంద్రబాబు నాయుడు చెప్పగానే వాళ్ళు నమ్మేసి ఓట్లు వేసేయడానికి? బ్రాండింగ్ అంటే అదే, ప్రజలలో చెప్పగా నమ్మకం స్థిరపడుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంది ఆయనకి. ఓకే, అది ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలోనే కాదు, ఆయన చాలా సందర్భాల్లో చాలా మందిని అలా కాయిన్ చేసి బ్రాండింగ్ చేసి ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా అవతల వాళ్ళని దెబ్బతీయటం అనేది ఆయన మొదటి నుంచి 95 నుంచి అనుసరిస్తున్న పద్ధతే. ఓకే, ఎవరినైనా టార్గెట్ చేస్తే ఆయన వాళ్ళ మీద విష ప్రచారం మొదలు పెడతాడు. మొదలుపెట్టి నెమ్మదిగా వాళ్ళకి వ్యతిరేకంగా మారుస్తాడు మొత్తం వ్యవహారాన్ని. మార్చి ఆ తర్వాత దెబ్బతీస్తాడు. ఇది ఆయన ఎన్టీ రామారావు గారితో ఆయన అనుసరించిన వ్యూహం కూడా అదే. ఓకే, ఎన్టీఆర్ ఏదో ఎవరి ప్రలోభంలోకి వెళ్ళిపోయాడు, లక్ష్మీ పార్వతి ఏది చెప్తే అది చేస్తున్నాడు, అలా చేసే మనిషి కాదు ఆయన. అయినప్పటికీ ఆ ప్రచారం చేశాడు విపరీతంగా. పరిపాలనలో ఆవిడ జోక్యం ఎక్కువైపోతోంది, ఆవిడ ప్రమేయంతోనే నిర్ణయాలు జరుగుతున్నాయి, ఇలాంటి ఒక విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తూ నెమ్మదిగా జనాలని, మొత్తం కుటుంబాన్ని తన వైపుకి లాగేసుకుని ఆ తర్వాత ఆ బలంతో కార్పొరేట్ శక్తుల ఆర్థిక దన్నుతో ఆయన ఎన్టీ రామారావు గారిని పదవిలోంచి కిందకి లాగేయగలిగాడు. అదే నమ్మకంతో ఆయన ఏ పనైనా అలాగే చేస్తాడు. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి అని అనుకున్నాడు, టార్గెట్ చేశాడు. అలాగే స్వయంకృత అపరాధాలు కొన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆయన ఎవరికి యాక్సెస్ ఇవ్వకపోవడం, రెగ్యులర్గా అంటే ఎమ్మెల్యేలతోనూ వీళ్ళకి కూడా రెగ్యులర్గా కలవటం అనేది జరగలేదు. ఆయన అంటే నేరుగా మనం డబ్బులు వేసేస్తున్నాం ప్రజల అకౌంట్లో, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు అనుకున్నాడు ఆయన. ఈ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి కాబట్టి ప్రజలు మనతోనే ఉంటారు అనేటువంటి ఒక భ్రమకి గురయ్యాడు. ఆయన చుట్టూ జరుగుతున్నటువంటి కాన్స్పిరసీని ఆయన గుర్తించలేదు, ఒకటి. రెండో మిస్టేక్ ఏంటంటే ఆయన ఎక్కువగా తన ఓట్ బ్యాంక్ని ఎక్స్పోజ్ చేసుకున్నాడు రోడ్డు మీదకి వచ్చి. అంటే నా ఎస్సీ, నా బీసీ ఇలా మాట్లాడుతూ వచ్చాడు ఆయన. అంటే నేను ఈ ఓటర్లందరినీ సెక్యూర్ చేశాను నా సంక్షేమ పథకాల ద్వారా అనేది లీక్ చేసేసుకున్నాడు ఆయనే. ఆయన ఓట్ బ్యాంక్ని ఆయనే రోడ్డు మీద పెట్టాడు. ఆ ఓట్ బ్యాంక్ని ఎలా లాక్కోవాలో స్కీమ్ ఆయన రచించాడు చంద్రబాబు. అలా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఫలితాలు ఆయనకు అనుకూలంగా రావటానికి ఇవన్నీ సహకరించినాయి. వీటితో పాటు ఈవీఎం మేనేజ్మెంట్ కూడా జరిగింది. ఈవీఎం మేనేజ్మెంట్ జరిగింది అనేది చాలా నిర్ణయం, అంటే జరిగిందా లేదా అనేటువంటి సందేహానికి తావులేని విధంగా అవి జరిగింది అని కూడా నిర్ధారణలు వచ్చినాయి ఈ మధ్య కాలంలోనే. ఈవీఎం అనేది ఈజీగా హ్యాక్ చేయవచ్చు, హాయిగా
గెలుపు సాధించడానికి దాన్ని వినియోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని ప్రూవ్ అయిపోయింది. ప్రూవ్ అయిపోయిన సందర్భంగా గత ఎన్నికల్లో పర్టికులర్గా ఒరిస్సాలోనూ ఇక్కడ వాడారు దీన్ని అనేది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని ఏరియాల్లో వాడారు. అంటే యాంత్రిక విజయం అనుకోవాలి, తాంత్రిక విజయం. నేను ఇందాక దాకా చెప్పిన ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ ఇదంతా తాంత్రికం. అంటే యంత్రాలని కూడా తనకు అనుకూలంగా మలుచుకుని సాధించిన విజయం కాబట్టి యాంత్రిక విజయం అని కూడా అనాలి దాన్ని. అంటే తాంత్రికత యాంత్రికత రెండు మిక్స్ చేసి విజయం సాధించాడు ఆయన. జూన్ 4వ తారీఖు లాస్ట్ ఇయర్ గెలిచాడు చంద్రబాబు. గెలుపు సాధించడం టార్గెట్ అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆయన తరహా పరిపాలనే నడుస్తోంది ఇప్పుడు. ఓకే, ఆయన తరహా పరిపాలన ఏమిటో మనం చూసాం. మనం అమరావతి ప్రాంతంలో దాదాపు 35,000 ఎకరాలు గతంలో ఆయన ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్నాడు జనాల దగ్గర నుంచి. అవును. దాని సెకండ్ ఫేజ్లో ఇంకో 40,000 ఎకరాలు కావాలి అని చెప్పి మొన్న ఆ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాడు. అది నడుస్తోంది ఇప్పుడు. అంటే ఇంత భూమి ఏం చేస్తాడు ఈయన అనేది ఒక ప్రశ్న. ఓకే, అమరావతిని నేను కంప్లీట్ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. అమరావతి కంప్లీట్ చేయడానికి 35 సంవత్సరాలు పడుతుందని ఆయనే చెప్పాడు. అంటే 35 సంవత్సరాల పాటు నన్ను ఎన్నుకుంటే మాత్రమే మీకు రాజధాని, లేకపోతే మీకు సాధ్యం కాని వ్యవహారంగా మారిపోతుంది అది అని ఒక రకంగా జనాల్ని బ్లాక్మెయిల్ చేయటం అనే ప్రోగ్రాం చేస్తున్నాడు ఇప్పుడు. ఇదొక మెథడ్. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవి కూడా అమలు జరగలేదు. ప్రధానంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది చాలా బలంగా చెప్పాడు. తెలంగాణ స్ఫూర్తితో అది అమలుకి ఈ రోజు వరకు నోచుకోలేదు. ఫైనల్గా రీసెంట్గా ఒక మాట చెప్పాడు. అంటే జిల్లా వరకు పరిమితం అన్నాడు ఆయన. ఒకవైపు జిల్లాలు అక్కడ విభజన జరిగిపోయింది. అంటే ఉమ్మడి జిల్లాలు ఒక్కొక్క జిల్లా 3 జిల్లాలుగా మారింది. అంటే పక్క జిల్లాకి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి. దానివల్ల ఏమిటి ప్రయోజనం మాకు అంటున్నారు జనాలు. అది ఇంకా అమలు జరగలేదు, కానీ అమలుకు ముందే తూట్లు పొడి చేయటం అనే కార్యక్రమం చేశాడు ఆయన. ఇలా ప్రతిదీ అమలుకు ముందే తూట్లు పొడి చేయటం అనేది ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటే. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్న మరుక్షణం పాక్షికంగా మద్యపాన నిషేధం, అంటే తక్కువ షాపులతో మద్యాన్ని నమ్ముతాము, అంటే అవైలబిలిటీ తగ్గిస్తాము అని చెప్పి ఒకేసారి ఇలా రద్దు చేయటం కరెక్ట్ కాదు, ప్రజల మీద వాళ్ళ ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి నేను లిమిటెడ్ షాపులతో మొదలు పెడతాను అని చెప్పి నెమ్మదిగా దాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశాడు ఆయన. అంటే దేన్నైనా ఆయన తూట్లు పొడి చేయగలడు. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి టైంలో అమలైనటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నీరు గార్చాడు. ప్రభుత్వ స్కూళ్ళని నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు కూడా ఆపారు. కానీ ఒకదానికి మాత్రం భయపడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం బోధన అనేది తీసేయాలి అనేటువంటి ఆలోచన చేశారు. కానీ అది తీసేస్తే ప్రజల నుంచి మరీ వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని హోల్డ్ చేశాడు ప్రస్తుతం. ఓకే, ఇది కండిషన్. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ప్రజలకి చేసింది ఏమీ లేదు. కాకపోతే రెడ్ బుక్ పాలన అనే పేరుతో ఆయన మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు లోకేష్, నేను చాలామంది పేర్లు నోట్ చేసుకుంటున్నాను నా పుస్తకంలో అని. అందులో భాగంగా కక్ష సాధింపు చర్యలు జరిగినాయి, చాలామందిని అరెస్టులు చేశారు, రకరకాల కేసులు పెట్టారు, వేధించారు. విచిత్రంగా ప్రైవేటు కంప్లైంట్లు ఇప్పించటం, వ్యక్తుల మీద ప్రైవేట్ కంప్లైంట్లు ఇప్పించి వాళ్ళని అరెస్టులు చేయించడం. అంటే ప్రైవేట్ కంప్లైంట్ మీద పోలీసులు అంత యాక్టివ్గా స్పందించిన రోజులు ఎప్పుడూ లేవు. కానీ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి చాలా ఉత్సాహం చూపించారు పోలీసులు. అతను అరెస్ట్ చేశారు. ప్రతి కంప్లైంట్కి ఆయన రకరకాల చోట్లకి తిప్పారు. ఫైనల్గా ఆయన్ని ఒక క్రైసిస్లోకి నెట్టేసి విడుదల చేశారు, వచ్చేసాడు ఆయన. ఇదొక స్కీమ్గా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరినైనా సరే మేము ఏదైనా చేయగలం అనే పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు. బెదిరింపు రాజకీయాలు, దబాయింపు రాజకీయాలు, ఎవరైనా నోరు తెరిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు, అంటే అణచివేత కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో.
ఇందులో భాగంగానే రీసెంట్గా అంటే ఒక మనిషి చనిపోయి వాళ్ళ ఇంట్లో అంత్యక్రియలు చేసుకుంటుంటే అంత్యక్రియలకు వాళ్ళ బంధువుల్ని కూడా రానివ్వనంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి కేశవరావు గారి ఇంట్లో వాళ్ళ బంధువులు వాళ్ళేదో కర్మకాండ చేసుకుంటుంటే దానికి వాళ్ళ బంధువుల్ని అడ్డుకుని ఆధార్ కార్డులు చూసి మీ ఇంటి పేరు వెళ్ళింటి పేరు ఒకటి కాదు కదా, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్న పద్ధతిలో బిహేవ్ చేశారు వాళ్ళు. ఇంత ఇంత క్రూయల్గా వాళ్ళు పరిపాలనని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాంతి భద్రతల పేరుతో వాళ్ళు చేస్తున్నారు. అంటే హాల్ మీటింగులు కూడా జరగనిచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు ఒక చోట కూర్చుని ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతారు అంటే వెళ్ళిపోయి అక్కడ దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది ప్రోగ్రామ్గా పెట్టుకున్నాడు ఆయన. అంటే దీని వెనక పవన్ కళ్యాణ్ గారి హస్తం కూడా ఉందంటారా? పవన్ కళ్యాణ్ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఆయన కూడా ప్రస్తుతానికి కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా వీళ్ళతో ట్రావెల్ అవుతున్నాడు అంతే. అంటే ప్రతిదీ బ్రహ్మాస్త్రం చేస్తున్నారు వీళ్ళు. తిరుపతిలో అక్కడ కల్తీ జరిగింది నెయ్యి అనేది ఒక అంశం. ఆ వచ్చినటువంటి సరఫరా అయినటువంటి నెయ్యిలో వేరే జంతువుల తాలూకా కొవ్వు కలిసింది అనేది ఒక ఇష్యూ. దాన్ని పట్టుకుని తిరుమల అపవిత్రం అయిపోయింది, ప్రాయశ్చిత్త దీక్షలు ఇలాంటి ఎజెండాతో అక్కడ హడావిడి చేసి అది కూడా టార్గెట్ ఇదే, వైసీపీని టార్గెట్ చేయటమే. దానికోసం చాలా హడావిడి చేశారు. ఆ హడావిడిలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి విన్యాసాలు అందరూ చూశారు. మొన్నటికి మొన్న ఆయన సినిమా రిలీజ్ డేట్ అనుకున్నారు, హరిహర వీరమల్లు 12వ తారీఖు. ఇప్పుడు రిలీజ్ కావడం లేదు ఆ సినిమా. కానీ 12వ తారీఖు అని వీళ్ళు అనుకునే టైంకి సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు వాళ్ళ ఇష్యూస్తో వాళ్ళ సమస్యలతో వాళ్ళు థియేటర్లు ఆపేద్దాం అనుకున్నారు. అంటే నా సినిమా రిలీజ్ అవుతుంటే వాంటెడ్గా మీరు థియేటర్లు మూసేస్తానంటున్నారు, అంటే నాకు వ్యతిరేకంగా మిమ్మల్ని ఎవరో గైడ్ చేస్తున్నారు, వాళ్ళ గైడెన్స్లో మీరు థియేటర్లు మూస్తున్నారు అని మాట్లాడాడు ఈయన పవన్ కళ్యాణ్. అంటే ఈయన ఉద్దేశం ఏంటి, ఈయన వాయిస్ వెనకాలన్న అర్థం ఏంటి, వైసీపీ వాళ్ళతో ఈ థియేటర్ల యాజమాన్యాలు అందరూ కలిసిపోయి తన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు సినిమా హాళ్ళు మూసేస్తున్నారు అనే సెన్స్ వచ్చేలాగా మాట్లాడాడు ఆయన. నిజానికి ఆయన పరిపాలకుడు. వాళ్ళని పిలిచి మాట్లాడి కన్విన్స్ చేసి మీ సమస్యలు ఏంట్రా బాబు అని అడిగి తెలుసుకుని పరిష్కరించి థియేటర్లు ఓపెన్ చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయనకి. ఆ పని మానేసి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ సమస్యల్లో ఉన్నారు వాళ్ళు. ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఏం చేయాలో అది చేయకుండా మీరు సమ్మె ఎలా చేస్తారు అని చెప్పి దాడి చేయటం చాలా అప్రజాస్వామిక వ్యవహారం కదా. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం ఆ వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాడు. ఓకే, అందుకని కూటమి మొత్తం బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు ప్రజా వ్యతిరేక పరిపాలనని చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు. అక్కడ తనకి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా వాళ్ళ గొంతు మీద కాలు పెట్టే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఓకే, ఇంకంటే మార్పులు ఏమి ఉండవంటారా? ఇలానే నడుస్తుందంటారా? నడుస్తుంది. అంటే ప్రజలు తీర్పు చెప్పాలి, మళ్ళీ ఎన్నికలు రావాలి, ప్రజలు తీర్పు చెప్పాలి. కాబట్టి ఈ లోపు నేను ప్రజలను ఏదో విధంగా మళ్ళీ వశపరుచుకోగలను అనేటువంటి నమ్మకం కూడా ఉంది ఆయనకి. ఓకే, అంటే అభివృద్ధి అనే పేరుతో ఒక 5-6 కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి ఆ అమరావతి ఏరియాలో ఆయన కొన్ని ఫ్యాక్టరీలు ఇవి పెట్టించి దాన్ని అభివృద్ధి నమూనాగా చూపించి ఆ చాటున ఈ భూములన్నీ కూడా కార్పొరేట్లకి కట్టబెట్టడం, ప్రజల భూముల్ని కార్పొరేట్లకి కట్టబెట్టడం అనే ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇదంతా తన క్రెడిట్గా రేపు చెప్పుకొని మళ్ళీ గెలవాలనేది ఆయన ఆలోచన. చూడాలి, అంటే ప్రజలు మేలుకుంటే ఆయన చేస్తున్నటువంటి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రజలకు అర్థం చేయించడం కోసం ఒక ప్రయత్నం జరగాల్సి ఉంది. పౌర సమాజం మేలుకునే పద్ధతిలో ఒక కార్యక్రమం జరగాల్సి ఉంది. కనీసం వామపక్షాలైనా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయేమో అని ఆశ. చూడాలి ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది. ఈ సంవత్సరం అయితే ఆయన సాధించింది ఏమీ లేదు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతో అరెస్టులు చేశాడు, చాలామంది మీద కేసులు పెట్టగలిగాడు. అలాగే తను ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నది ప్రజలకి చాలా బాధపడుతూ చెప్పాడు, అమలు మాత్రం చేయలేదు. అలాగే అప్పటికే అమలు జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ పక్కకి గెంటేశాడు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశాడు.
ఇక ప్రైవేటు విద్యని ప్రోత్సహించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి హామీలు కూడా ఆయన ఎన్నికల టైంలో చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు, కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయటం అనేది ప్రాపర్గా జరగటం లేదు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కూడా ప్రాపర్గా అమలు జరగటం లేదు. ఆ ఏరియాలో కూడా వ్యాక్యూమ్ ఉంది అక్కడ. ఇటువంటి పరిపాలన ఆయన నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు హాయిగా.